ఎట్లున్నారు అందరూ? మంచిగున్నారులే. నేనైతే మస్తుగున్నానులా. ఇవాళ కూడా మన కిస్పిట ముచ్చట్ల మంచి మంచి ముచ్చట్లు పట్టుకొని వచ్చిన. మరి ఇంకెందుకు ఆలస్యం, మొదలు హెడ్లైన్ చూడాలి కదా. పాండ్రి హరీష్ అన్నను కలిసిండ్రు 22A బాధితులు. గుంజుకుంటుర్రట భూములు జాగలు. రేవంత్ కు కొండా సుస్మిత వార్నింగ్, పబ్లిక్ లనే అయింది ఫైరింగ్. పాలిటెక్నిక్ విద్యార్థుల పంచాది, రేవంత్ వెనక్కి తగ్గేదాకా ఆగది. కాంగ్రెస్ లో ఆగని జౌడాలు, పొంగిలేటికి నల్గొండ బ్రదర్స్ సురుకులు. ఎవ్వలెంత ఎగిరినా తగ్గేదైతే లేదు. జనతా గ్యారేజ్ ఉంది రాండ్రి, మేమున్నాం, అన్ని చూసుకుంటాం. ఇదే మాట అంటున్నాడు హరీష్ అన్న. రేవంత్ కాదు, పొంగులు పొంగే పొంగిలేటి కాదు, ఎవ్వలొచ్చినా మేం చూసుకుంటాం అని భరోసా ఇస్తున్నాడు. అసలు ఏమైందంటే ఇగోనల్లో నిన్న కేసీఆర్ కట్టిన సనత్ నగర్ టిమ్స్ దావఖానాను పేరు మార్చి రిబ్బన్ కట్ చేసిండు కదా రేవంత్ సారు. ఇక దావఖానా కాడికి పోయి లెక్కలన్నీ చెప్దామని చెప్పేసి పొద్దుగాలనే బయలుదేరే వరకల్లా పోలీసులు ఇబ్బంది పెట్టాలని చూసి హౌస్ అరెస్ట్ చేసిండ్రు. ఎన్ని ఇబ్బందులు పెట్టినా ఆడికెళ్ళి చక్కగా తెలంగాణ భవన్ కు చేరుకుండ్రు మాజీ మంత్రి హరీష్ అన్న. ఆగో అందరు బాధితులేనోళ్ళ వేల మందట, ఒక్కరు కాదు ఇద్దరు కాదు, 1000 ఎకరాలు గుంజుకునేటందుకు సర్కారు గట్టి ప్లాన్ వేసిందట. కానీ హరీష్ అన్న దెబ్బతోని బీఆర్ఎస్ పార్టీల దెబ్బతోని మొత్తం వెనకపోతురు కాంగ్రెస్ పార్టీలు. కానీ జనంలో మాత్రం గుండెదడ గట్లనే ఉన్నది. లక్షలకు లక్షలు కోట్ల రూపాయలు విలువ చేసే జాగలు పొలాలు గుంజుకుంటామంటే ఎంత బాధ ఉంటదల్లా. 22A సెక్షన్ తోని మా జాగలు, మా ఇండ్లు, మా పొలాలు అన్ని గుంజుకుంటుర్రని జనతా గ్యారేజ్ అని పేరు తెచ్చుకున్న బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ భవన్ కు వచ్చిర్రు. అందరు వచ్చి హరీష్ అన్నకు బీఆర్ఎస్ లీడర్లకు గోడు చెప్పుకున్నారు. సరూర్ నగర్ దిక్కు 100 గజాలు లక్షలు పెట్టి కొనుక్కుంటే ఇలా పనికిరావు అంటుర్రట. రిజిస్ట్రేషన్ చేసుకుని మమ్మల్ని అప్రోచ్ అయ్యింది, ఇట్లా రిజిస్ట్రేషన్ ఆపేశారు, రిఫ్యూజల్ చేశారని. అది కోర్టు ద్వారా ఆర్డర్ కూడా వచ్చింది సార్. సుప్రీంకోర్టులో కూడా గవర్నమెంట్ ఓడిపోయింది. అయినప్పటికీ కూడా పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారికి నేను రిప్రజెంటేషన్ ఇచ్చాను, తీసి బుట్టలు పడేశాడు. ఇప్పటి వరకు 22A నుంచి తీసేయట్లేదు సార్. అది సెక్షన్ 22A అనుడు, అందులోకించి తీయాలంటే పైసలు ఇవ్వాలని కమిషన్లు తీసుకునుడు, గదే నడుపుతుందట. ఓసపడుతుర్రు పాపం బాధితులు. ఆర్ఆర్ డిస్ట్రిక్ట్ షేర్లింగంపల్లి సర్వే నంబర్ 20/1. ఇది ఇందులో ఏం చెప్తున్నారంటే ఈ ప్రాపర్టీ 22A లో ఉందట. SAS ఇన్ఫ్రా GN రావు గారు 22A లో ఉండగా 22A ఓపెన్ చేసిండ్రు, రిజిస్ట్రేషన్లన్నీ చేసిండ్రు. రిజిస్ట్రేషన్లు అయిపోగానే మళ్ళా మొన్న 10 రోజుల కింద మళ్ళీ 22A లో పెట్టిండ్రు ఈ గవర్నమెంటే. సో 22A తీసిండ్రు, రిజిస్ట్రేషన్లన్నీ బిల్డర్ కు సాయం చేయడానికి రిజిస్ట్రేషన్లు చేసిండ్రు. బిల్డర్ పని అయిపోయింది, మళ్ళా వెంటనే 22A లో పెట్టిందట 10 రోజుల కింద. ఇది మా పరిస్థితి ఏంది సార్ అని చెప్పి ఇందులో కూడా 30% తీసుకున్నారు సార్. పెద్ద ఎత్తున చేతులు మారినాయి అని చెప్పి ఇది SAS ఇన్ఫ్రా GN రావు గారు తీసింది వాళ్ళే, రిజిస్ట్రేషన్లు చేసింది వాళ్ళే, మళ్ళీ 10 రోజుల కింద పెట్టింది వాళ్ళే. ఇది ఏం జరుగుతుంది అని చెప్పి ఒక మిత్రుడు పేపర్ ఇచ్చి హరీష్ అన్న కూడా గదే అంటుండు. కమిషన్లు తీసుకొని సెక్షన్ 22A కెంచి తీసి రిజిస్ట్రేషన్లు చేస్తుర్రట. అన్న గట్టిగానే సేకరించిండు వివరాలు. అన్న పాయింట్ టు పాయింట్ మాట్లాడతాడని ఎరకనే కదా. 22A నుంచి తీసిండ్రు, రిజిస్ట్రేషన్లు చేసిండ్రు. ముఖ్యమంత్రి గారికి తెలిసి అట్లా తీసిండ్రు అని మళ్ళా పెట్టించిండట. తీసింది ఎవరు, పెట్టించింది ఎవరు? మంత్రి గారు తీసిండ్రు, ముఖ్యమంత్రి గారు పెట్టించిండ్రు. అంటే మరి ఇప్పుడు పాపం తీసినప్పుడు కొనుక్కున్న వాళ్ళ పరిస్థితి ఏంది, మళ్ళా పెడితే వాళ్ళ జీవితాలతో ఆడుకుంటే ఏమైతుంది అనేటువంటిది ఒక ఇష్యూ. కోమటిరెడ్డి సార్ మాటలు కూడా బయట పెట్టిండు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి ముందే చెప్పినా అంటుండు. అంటే ఇదంతా కాంగ్రెస్ వాళ్ళు కావాలనే చేసినట్లున్నారు అని అరుచుకున్నాడు హరీష్ అన్న. ఇంకో మంత్రి మాట్లాడిండు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి. ఆయన ఏమంటాడు నిన్న, నేను 4 నెలల కిందనే చెప్పిన రేవంత్ రెడ్డికి మా యాదాద్రి జిల్లాలో దాదాపు 40,000 ఎకరాలు 22A లో పెట్టిండ్రు అని చెప్పి నేను 4 నెలల కిందనే రేవంత్ రెడ్డికి చెప్పినాను. మరి నాకు అర్థం కాని ఏంటంటే ఇది ముఖ్యమంత్రికి తెలియకుండా జరగలే కదా. స్వయంగా కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఒక మంత్రి గారే చెప్తుండు, 4 నెలల కిందనే నేను రేవంత్ రెడ్డికి చెప్పిన మా యాదాద్రి జిల్లాలో 40,000 ఎకరాలు ప్రాహిబిషన్ లో పెట్టిండ్రు, 22A లో పెట్టిండ్రు అన్నారు. మరి నిద్రపోతుండా రేవంత్ రెడ్డి? వెంటనే అదే రోజు ముఖ్యమంత్రి స్పందించుంటే, అదే రోజు రేవంత్ రెడ్డి విచారణకు ఆదేశించుంటే ఇదంతా జరుగునయ్యా. ఇన్ని లక్షల మంది ఇలా ఆగమైదురా అంటే దీన్ని బట్టి మనకి ఏమర్థమైతుంది, రేవంత్ రెడ్డి పొంగిలేటి గారు ఇద్దరు కూడబల్కొనే ఇది చేసిండ్రు అని ఇలా స్పష్టంగా మనకు అర్థమైతుంది. కానీ సెక్షన్ 22A అయినా ఇంకొకటైనా పైసలు పెట్టి కొనుక్కున్న జనం జాగాలు గుంజుకొని కమిషన్లు తీసుకున్నాడేందోల్లా మళ్ళీ గసుత సగానికి సగం అట. కోట్ల విలువ చేసే జాగాలకించి సగానికి సగం తీసుకున్నాడంటే ఏందోల్లా. సరూర్ నగర్ దిక్కు 150 ఎకరాలంటే 800 కోట్లుంటది. గంత జాగా గుంజుకొని కమిషన్లు తీసుకుంటుంటే ఎంత దోపిడీ చెప్పుండ్రి.
ఎంత మాట రేవంత్ సార్ని అంత మాట అన్నదంటే ఇంకేమనాలి చెప్పుర్రి. చూసి రానల్లో సుస్మితక్క మీటింగు దంచుడు కాదు, ఒక దంచుడు కాదు. రేవంత్ సార్కు నిద్ర పడుతుందో లేదో కదా, కళ్ళు నెత్తికెక్కినాయి అని సీదన బట్టే చెప్పేటిదేమి లేదు, ఖాళీ చూసేటిదే ఉన్నది. చూడుర్రి. కాంగ్రెస్లో అగ్గి రాజుకునే ఉంటది కానీ సల్లారుడు మాత్రం ఉంటుందా చెప్పుర్రి? గా ముచ్చట్నే ఉండదు. కొండా సురేఖక్క బిడ్డ సుష్మితక్క ఎట్లా అరుచుకుంటుందో ఎరకనే కదా. ఈ తాపనైతే సీఎం సార్కు నిద్రలో కూడా గలవరిచ్చేటట్టు మాటలన్నది. అంటే ముఖ్యమంత్రి అయితే కళ్ళు నెత్తికెక్కినాయా అని అడుగుతానా నేను నిన్ను? అర్రే సీఎం సారక్క అయినా సీఎంను పట్టుకొని మంత్రి బిడ్డవు నువ్వు గట్లంటవా అంటే నాకు భయం లేదు. నాకు భయం లేదు. ఇవాళ పోతే రేపు రెండు నాకు. ఎందుకు అని అంటే నా బిడ్డ నా కొడుకు ఎవరైనా చూసుకుంటారు వాళ్ళని. నేను ప్రజల కోసం పనిచేసేదాన్ని, నేను ప్రజల మధ్యలో ఉండేదాన్ని. ఈ రోజు మా నాన్న నాకు అట్లే పెంచిండు, నిన్ను భయం లేకుండా పెంచిండు. అయిపోయే మరి గింత కూడా లెక్క చేస్తలేదు. రేవంత్ సార్ గింత మర్యాద కూడా ఇస్తలేదేందా అంటే సురేఖక్క చేయంగానే ఇలా సీఎం దానికి ఎదిగిండంట రేవంత్ సారు. ఇలా పదవి రాగానే కళ్ళు నెత్తికెక్కినాయా అంటాంది. అయాల మా నాన్నని ఎంబడేసుకొని తిరిగి నువ్వు ఇవాళ పట్టించుకోకపోతువి. మేము సపోర్ట్ చేయకుంటే నీకు పదవులా ఇంకేమన్నా నానబట్టే ఎమ్మెల్సీ ఇస్తానని కూడా మోసం చేసిండట. ఎవరు వచ్చింది? కొండా మురళి వచ్చి తిరిగితే దేవుడు ప్రకాష్ రెడ్డి గెలిచిండు. ఇక పంచాదేందో తెలుస్తూనే ఉన్నది కదా. పరకాల సీటు కాడ చౌడం ముదిరింది. అప్పట్లో పంచాది పెద్దగానే ఉండే. అద్దుమరాత్రి దుమ్ము దులిపింది కదా. సురేఖక్క క్షమాపణ చెప్పినాక చల్లారింది గాని ఈ నడుమ మళ్ళా పరకాల సీటు కాడ చౌడం ముదిరింది. రేవుడు ప్రకాష్ రెడ్డి అంటే పరకాలకి తెలియదు, పరకాలంటే రేవుడు ప్రకాష్ రెడ్డికి తెలియదు ఎలక్షన్ల ముందట. అవునా కాదా? ఈ రెండేళ్ల వారికి ఎందుకయ్యా ఇవాళ రాజీనామా చేయమని చెప్పు. ఇవాళ రాజీనామా చేసి ఎలక్షన్లకు రా. నా ఇల్లు ఇక్కడ మంచినీళ్ళు ఉన్నది, 3 అంతస్తుల బిల్డింగ్ నీకు ఇస్తా. వచ్చి అక్కడనే ఉంది రేవుడు ప్రకాష్ రెడ్డికి నువ్వు వచ్చి క్యాన్వసింగ్ చేయి. రేవుడు ప్రకాష్ రెడ్డి గెలుస్తాడా లేకపోతే కొండ కుటుంబంలో ఎవరు నింటుంటే గెలుస్తాడు? గదుల్లా రేవంత్ సారేమో ఇదంతా నా గుంపు, నేను గుంపు మేస్త్రిని అని చెప్పుకుంటాడు. గుంపులున్నోళ్ళేమో లెక్క కూడా చేస్తలేరు. మంచిగున్నది. ఎన్నేళ్ళిన్నాం, ఎన్ని దశాబ్దాలు ఇన్నముల్లా నేటి బాలలే రేపటి పౌరులు, నేటి బాలలే రేపటి పౌరులు అని ఇంటనే ఉన్నాం. కానీ నేటి బాలలు రేపటి పౌరులు ఎప్పుడైతారో వాళ్ళు పౌరులైనాక ఏం చేస్తారో ఎవ్వరు చెప్పలేదు, ఎవరికి తెలియదు కూడా. కానీ నిన్నటి బాలలు మాత్రం ఇలా పౌరులైతుండ్రు. పౌరులైతే ఏం చేస్తారో అందరికి చూపెడుతుర్రులా. ఎట్లనంటే వెనకటి రోజులు వెనకట్నే పోయినాయి. ఇవాళ రేపు ఎవ్వరు కూడా మన తరపున ఎవరో పోరాటం చేయాలి అని చూస్తలేరు. ఎవరి సమస్యల మీద వాళ్ళే పోరాటానికి దిగుతుర్రు. ఆగో తెలంగాణ సీఎం రేవంత్ సార్ కూడా ఇదే చూపెడతారు ఈ పిల్లగాళ్ళంతా. గవర్నమెంట్ పాలిటెక్నిక్ ఫర్ ఉమెన్ సిద్దిపేట నుండి మాట్లాడుతున్నాను. తెలంగాణ గవర్నమెంట్ మాకు ఒక స్కీమ్ తీసుకొని వచ్చింది, శక్తి అని ఒక స్కీమ్. అదేంటి అంటే మాకు హైయర్ ఎడ్యుకేషన్ కి ఆపర్చునిటీ లేకుండా వాళ్ళు ఏం చెప్తే అది ఇమీడియట్ గా డిప్లొమా తర్వాత మాకు లైక్ జాబ్. సో మేము వాళ్ళు ఏం చెప్తే అది ఎంత చెప్తే అంతకి వర్క్ చేయాలి. సో మాకు ఫర్దర్ గా ఎడ్యుకేషన్ ఆపర్చునిటీస్ లేదు. గవర్నమెంట్ ఎవరు? మా ఫ్యూచర్ డిసైడ్ చేయడానికి. మేము గవర్నమెంట్ కోసం చదువుతున్నామా, మా కోసం చదువుతున్నామా? ఎన్నో డ్రీమ్స్ తో వచ్చినాం మేము డిప్లొమాకి. అసలు ఎవరి గవర్నమెంట్ ఎవరిని అడిగి తీసుకొచ్చింది స్కీమ్? నేను క్వశ్చన్ చేస్తున్నా గవర్నమెంట్ ని. సీఎం సార్ మిమ్మల్ని చాలా రిక్వెస్ట్ చేస్తున్నా, మీకు అసలు ఎందుకు వచ్చిందో ఈ థాట్ తెలియదు, కానీ ఎవరికి బెనిఫిట్ అని తీసుకొచ్చిరో కూడా మాకు తెలియదు. కానీ ప్రతి ఒక్క పాలిటెక్నిక్ స్టూడెంట్ తరఫున మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నా నేను, మాకు ఎటువంటి స్కీమ్స్ వద్దు సార్. మా పాలిటెక్నిక్ మాకు సపరేట్ ఉంచండి. మా ఐడెంటిటీ మాకు కావాలి. మిమ్మల్ని ఎవరిని అడిగారు సార్ మెర్జ్ చేయమని? మేము అడగలేదు కదా సార్. మాది మాకు ఉంచండి. మాకు ఎటువంటి టెక్నికల్ నాలెడ్జ్ అదేమీ వద్దు. మాకు ఆల్రెడీ ఒక సెమిస్టర్ లో ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ ఉంటది. సో మిమ్మల్ని ప్రతి పాలిటెక్నిక్ స్టూడెంట్ తరపు నుంచి మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నా సార్, మాకు ఫర్దర్ ఎడ్యుకేషన్ కావాలి, మాకు బెటర్ లైఫ్ కావాలి, మాకు బెటర్ ఫ్యూచర్ కావాలి. మా ఫ్యూచర్ మేము అనుకున్నట్టు ఉండాలి, మీరు అనుకున్నట్టు కాదు. మీరు ఏం ఆశించి ఈ స్కీమ్ తీసుకొచ్చిరో మాకు తెలియదు, కానీ మా ఫ్యూచర్ మా చేతిలో ఉండాలి, మీ చేతిలో కాదు. ప్రతి ఒక్కరి తరపున రిక్వెస్ట్ చేస్తున్నా నేను ఇది. పాలిటెక్నిక్ ను పట్టుకపోయి ఐటీఐ ఏటీసీలతో కలుపుతారు. యంగ్ ఇండియా, స్కిల్ ఇండియా అంటుర్రు. శక్తి స్కీమ్, గిక్తి స్కీమ్ అని ఏదో చెప్తారు. అవిటితోని మా పాలిటెక్నిక్ చదువు విలువ తగ్గుతుంది. మేము ఇప్పుడు ఇంజనీరింగ్ చేయాలంటే మళ్ళీ ఇంటర్ చేసి రావాలనా?
మరి మా పాలిటెక్నిక్ చదువు 3 ఏళ్ళు గంగల కలవాలనా అని గట్టిగానే చదవడానికి దిగుతుర్రు. జీవో నెంబర్ 97ను ఎంబటే రద్దు చేయాలి, లేకుంటే ఊకునే ముచ్చటనే లేదు అంటారు. మొన్న జంజీలు చెవడానికి దిగి కేంద్ర మంత్రికి సూటి పెట్టిర్రా, ఇక ఇప్పుడు జన్ అల్ఫాలు లైన్లకు వచ్చి ఇక్కడ విద్యాశాఖ మంత్రి అయిన సీఎం రేవంత్ సార్కే సూటి పెట్టిర్రు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న లక్షల మంది పాలిటెక్నిక్ విద్యార్థులు, వాళ్ళ అవ్వయ్యలు, చుట్టాలు, దోస్తులు అందరికి ఇదే మాట అంటుర్రు. అంతంత మాత్రం చదువుకున్నా అని చెప్పే రేవంత్ సారు విద్యాశాఖను చేతిలో పెట్టుకొని ఇష్టం వచ్చినట్టు చేయబట్టే అని నారాజు అవుతుండ్రు. ఈ శక్తి స్కీమ్ తీసుకొచ్చినందుకు మేము ధర్నా చేయబోతున్నాం. మా ఎస్బిటెట్ ఎట్లున్నదో అట్లనే ఉండాలని మేము అనుకుంటున్నాము. ఈ ఎస్బిటెట్ వల్ల మేము టెక్నాలజీని ఎంత ఇంప్రూవ్ చేసామో మాకు తెలుసు. ఫ్యూచర్లో మేము ఏమేమి చేసామో యాజ్ ఏ ఇంజనీర్ స్టూడెంట్గా మేము చెయ్యాలనుకుంటున్నాం. ఈ తర్వాత శక్తి పెడితే మేము ఇంజనీర్గా పార్టిసిపేట్ చేసి మేము చేసింది టెక్నాలజీని పెంచాలని మేము అనుకుంటున్నాము. దీనివల్ల మీరు ఎస్బిటెక్ శక్తిని తీసుకొచ్చి మా ఫ్యూచర్స్ని డ్యామేజ్ చేయొద్దు అనుకుంటున్నాం. మాకు లాటరల్ ఎంట్రీ కూడా లేదు. దానివల్ల మేము మా 3 years మేము కష్టపడి చదివింది, మా తల్లిదండ్రులు కష్టపడి తీసుకొచ్చి పైసలు పెట్టినంది మొత్తం వృధా చేసి మేము ఎక్కడ పోవాలి? మా చదువులు మావి ఏందనుకుంటాను, మాకు ఫ్యూచరే లేకుండా చేసాము. మేము హైయర్ స్టడీకి పోవాలనుకున్నాము, అది కూడా లేకుండా చేస్తున్నారు. ఈ లేబర్స్ కిందకి ఇప్పుడు మేము వచ్చే దాంట్లో మేము లేబర్స్ లాగా చేయాలనుకుంటే 3 సంవత్సరాల నుంచి చదివింది ఒకరి కింద పని చేయడానిక? మేము హార్డ్ వర్క్ చేసింది, మేము చదివింది, మేము అన్ని తీసుకుపోయి సర్టిఫికెట్లు అన్ని ఎక్కడ పడేసుకోవాలి? మాకు అర్థం కావట్లేదు. అయినా రేవంత్ సార్ పిలబచ్చగాళ్ళులే, వాళ్ళతో ఏమైతుంది అని మీ బడేబాయి మోడీ సార్ కూడా అనుకున్నాడు. కానీ అటెన్కి ఏమైందో చూస్తూనే ఉన్నారు కదా. వెనకటి రోజుల్లో విద్యార్థులు ప్రజా పోరాటాలు చేస్తోళ్ళు. ఇప్పుడు కనీసం మా సమస్యల మీద అయినా పోరాటం చేయకుంటే మా కోసం ఎవరొస్తారు అని బరిలోకి దిగుతురు సార్. మొన్న జంతర్ మంతర్ అయితేనేమో, నిన్న జార్ఖండ్ అయితేనేమో ఏ సర్కార్ అయినా చదువుకునే పిల్లగాండ్లు బయటకు వస్తే గజ్జున వణుకుతుండే. గిదేం పంచాయత్ సార్ మీకైనా అంటురు రాజకీయం తెలిసినోళ్ళు. అటు సిద్దిపేట జిల్లాలో కూడా రోడ్డెక్కిర్రి పాలిటెక్నిక్ విద్యను విలీనం చేయొద్దు అని చెప్పేసి. చూడుండ్రి. ఒక ఎంటర్ప్రినర్షిప్ ఉంటది, ఎంటర్ప్రినర్షిప్ తీసేసి ఒక లేబర్షిప్ తీస్తారంట. ఎక్కడ కరెక్ట్ సార్? ఈ ఎంటర్ప్రినర్షిప్ ఎక్కడ, లేబర్షిప్ ఎక్కడ? ఒక ఎంటర్ప్రినర్షిప్ అంటే కొంతమంది ఒక కంపెనీనే తీసుకుంటారు. అదే ఈ లేబర్ అంటే ఏంటి సార్? ఈ లేబర్ కి ఒక రోజు ఇక్కడ పన్నుతో ఇంకో అక్కడ దొరుకుతుంది. పై కాదు సార్, మేము డిప్లొమా కష్టపడి 3 సంవత్సరాలు చదివి మా తర్వాత బీటెక్ వెళ్తాం సార్. బీటెక్ కూడా హైయర్ ఎడ్యుకేషన్ తీసుకుంటాం. హైయర్ ఎడ్యుకేషన్ తో మాకు కొన్ని ఛాన్సెస్ ఉంటాయి మా లైఫ్. తెలంగాణలో తీరే వేరోల్లా. రేవంత్ సార్ ఎప్పుడు ఎసంటి నిర్ణయం తీసుకుంటాడో సార్కే తెలియదా. ఫీజు రియంబర్మెంట్స్ కు దిక్కు లేదని గోసపడుతుంటే ఈడికెళ్ళి టైంకే ఇస్తా, ముందే ఇస్తా అంటుండు రేవంత్ సారు. మరి ఇన్నేళ్ళు బకాయిలు పడ్డ ఫీజు రియంబర్మెంట్స్ ముచ్చటేందో చెప్పడాయే. ఇక ఇప్పుడు పాలిటెక్నిక్ పిల్లగాన్లేమో మా ఉసురు దాక్తుంది అని గోసపడుతుర్రు. ఏం ఏలువడో ఏం పంచాదిలో పోన్రి. ఈ పంచాదులేదో రేవంత్ సార్కే తెలవాలి. ఎప్పుడు ఏదో ఒక పంచాది మోపు చేయాలి, జనాలు హామీల గురించి అడగకుండా బిజీగా ఉండాలని డైవర్షన్ ప్లాన్లు వేస్తుండని ప్రతిపక్షాలలో అంటనే ఉన్నారు. ఇక సార్కే తెలవాలి. ఇక నన్ను ఏలుబడి మీద ఫోకస్ చేస్తారా, గివే పంచాదులతో పొద్దెల్లదీస్తాడా అని. ఏంది రాములా ఏం నడుస్తుంది అంటే, గీ చౌడాలకు కొసా మొదలు అని ఎక్కడున్నాయమ్మా అంటుండు ఒక పెద్ద ఆయన. అయ్యో ఏందే కాక అంత నారాజు అవుతున్నావు, ఏంది ముచ్చట అంటే, మా సమస్యలు తీరుస్తారని ఓట్లేసినాం, ఇప్పుడు వాళ్ళ పంచాదులు తీర్చేటోళ్ళు లేకపాయ్, ఇక మా గోసేవలు వింటారు అనబట్టే. మరి అంతగానం ఏం నడుస్తుంది అని చూస్తే చూడుర్రి. ఆగో చూడుర్రుల్లో చూడుర్రి. గా పంచాదులేందో గా కథ ఏందో ఈ ఫ్లెక్సీలు చూస్తేనే తెలుస్తుంది. దేవుడు చుట్టూ రాజకీయాలు ఉండనే ఉంటాయని ఎరకనే గాని దేవుడు గుడి చుట్టూ కట్టిన ఫ్లెక్సీలలోనే సగం రాజకీయాలు కానొస్తున్నాయి. పాలకుర్తిలా ఎమ్మెల్యే యశస్విని యొక్క చిన్న వయసులో ఎమ్మెల్యే అయింది. జనం సమస్యల మీద కొట్లాడుతుంది. రాజకీయాలు జర తక్కువ చేసి ప్రజలకు మంచి పనులు జర ఎక్కువ చేస్తుంది అనుకుంటే అక్క కూడా రాజకీయాలు పొట్టు చేస్తుందట. నియోజకవర్గంలో 2 వర్గాలు జీలి ఎవల రాజకీయం వాళ్ళు చేసుకుంటుర్రట. ఈ ఫ్లెక్సీలు ఏందో వాళ్ళ కథ ఏందో మాకైతే తెలుస్తలేదు. మా గోసిన్నోళ్ళు లేరాయే అంటురు జనాలు. ఎమ్మెల్యే అక్క ఫోటో లేకుంటేనే లోకల్ లీడర్లు ఫోటోలు వెలిచినాయి పాలకుర్తిలా. ఇక ఇవి చూసి జనాలు చిన్న ముచ్చట కాదు, వాళ్ళ పంచాదులే తీరుతలేవా, ఇక మన పంచాదులు ఏం తీరుస్తారు అనే కాడికి మాట్లాడుకుంటుర్రు. ఇక ఇంకో
దిక్కు కోమటిరెడ్డి బ్రదర్స్ కూడా గట్టిగానే పంచాదులు మోపు చేస్తుర్రు. మొన్న రాజగోపాల్ రెడ్డి సార్ సాఫ్ సీదా మాట్లాడిండు కదా. సార్ మాట్లాడిన మాటలన్నీ ఇందిరమ్మ ఇండ్లు పైనున్న పెద్ద మనిషి అని పొంగిలేటి శ్రీనివాసరెడ్డి సార్కు సూటి పెట్టిండా? ఇప్పుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి సార్ మాటలు వింటుంటే కూడా పొంగిలేటి సార్కు సూటి పెట్టినట్టే కొడుతాంది. యాదగిరిగుట్టలో కూడా 42,000 ఎకరాలు ప్రొవిజన్లో పెట్టినట్టు నాకు ఐలయ్య గారు అక్కడ స్థానిక ఎమ్మెల్యే చెప్పి బాధపడ్డారు. ఏది 3 నెలల కింద ఇది ఇవాళ బయట పెట్టిన ప్రతిపక్షాలు. నేను ఆ రోజే ముఖ్యమంత్రి గారికి చెప్పిన యాదగిరిగుట్టలో ఈ విధంగా 42,000 ఎకరాలు ప్రొవిజన్ అని చెప్పి తాత ముత్తాతల ఆస్తులు ప్రొవిజన్లో పెట్టినని చెప్పి ఆ ప్రాంతంలో రైతులు ప్రజలు మధ్యతరగతి వారు యాదగిరిగుట్ట మున్సిపాలిటీ నిద్రపోకుండా ఎమ్మెల్యే దగ్గర నా దగ్గర తిరిగి తెస్తే గతంలోనే నేను చెప్పిన. మీరు ఇప్పుడు ఇవ్వాలి చెప్తున్నాను. ఆ రోజే చెప్పి దాని గురించి మీరు లేదు మీరు భయపడద్దు నేను దీపిస్తానని ముఖ్యమంత్రి గారు. ఇది ఎవరో ఉద్దేశపూర్వకం చేసినట్టుగా అనిపిస్తుంది. ఆగో గట్లున్నదోల్లా రెవెన్యూ శాఖ పొంగిలేటి సార్ చేతుల్నే ఉన్నది కదా. మరి ఆ శాఖ జీవోల ముచ్చట తీసి దీని వెనుకపోటి కుట్రలున్నాయంటే పొంగిలేటి శ్రీనివాసరెడ్డి సార్ని అన్నట్లే కదా అంటుర్రు. ఇక ఇంకో దిక్కేమో కొండా సురేఖక్క బిడ్డకు పరకాలలో టికెట్ వస్తుంది మనమే ఎమ్మెల్యే అని వాళ్ళు చెప్పుకుంటుంటే రేవంత్ సార్ ఏమో ఉన్న ఎమ్మెల్యేనే మళ్ళీ గెలిపియాలి, భారీ మెజార్టీతో గెలిపియాలి అంటాడు. ఒక దిక్కు సురేఖక్క రేవంత్ సార్ల పంచాది, ఇంకో దిక్కు పొంగిలేటి సార్ కోమటిరెడ్డి బ్రదర్స్ పంచాది, ఇటు దిక్కేమో పాలకుర్తి యశస్విని అక్క పంచాది. ఇక చెప్పుర్రి కాంగ్రెస్ పార్టీ వేరేటోళ్ళతోని రాజకీయాలు చేసుడు కాదు, వాళ్ళకే తీరిక లేకుండా లొల్లులు పెట్టుకోబట్టే. ఇక జనం సమస్యలు అంటారా గవి మర్చిపోవడే ఉన్నట్టున్నది. ఇగో ఇవ్వాల కీస్ పిట్ట ముచ్చట్లు ఎట్లున్నాయి? మస్తు ఉన్నాయిలే. మళ్ళొచ్చినప్పుడు ఇసంటి ముచ్చట్లతోనే మీ ముంగడికి వస్తుంది మీరే ఎక్క. అంతవరకు మీరు చూస్తూనే ఉండండి మీ ఎంఆర్ మీడియా తెలంగాణ. చూస్తే ఒక్క సబ్స్క్రైబ్ చేసుకోండి. శనార్థి.